ధన్యవాదాలు అధ్యక్ష. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు కల్పించి పల్లెటూరులకు పూర్వ వైభవం తెచ్చే దిశగా కృషి చేస్తున్న గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అధ్యక్ష. మన ప్రభుత్వం వచ్చి 150 రోజులే అయినా పంచాయతీ శాఖ గురించి మాట్లాడుకోవాలంటే గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి ముందు, పవన్ కళ్యాణ్ గారి తర్వాత అని చెప్పుకోవాల్సి ఉంటుంది అధ్యక్ష. గత ప్రభుత్వ హయాంలో రాష్ట్ర ప్రభుత్వం 50% కాంట్రిబ్యూషన్ జమ చేయనందున గ్రామీణ ప్రాంతాల్లో సురక్షిత తాగునీరు అందించే కేంద్ర ప్రభుత్వం పథకమైన జల్ జీవన్ మిషన్ పూర్తిగా సద్వినియోగం చేయలేకపోయారు, నిర్వియోగం అయిపోయింది అధ్యక్ష. పంచాయతీరాజ్ శాఖ పర్యవేక్షణలో అమలయ్యే జల్ జీవన్ మిషన్ పథకాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకుంటే రాష్ట్రంలో ప్రతి ఇంటికి మంచినీరు అందుతుంది అధ్యక్ష. పెన్నా నది పరివాహక ప్రాంతం కావడంతో కోవూరు నియోజకవర్గంలో తాగునీటి సమస్యలు లేవు అని అనుకుంటే అది తప్పే అధ్యక్ష. ఎందుకంటే తీర ప్రాంతంలో మత్స్యకారులు ఎంతో మంది ఉన్నారు అధ్యక్ష. అక్కడంతా వాళ్ళకి ఉప్పు నీళ్లు రావడం జరుగుతుంది అధ్యక్ష. అదే కాకుండా లీకేజీలు తాతల నాటి పైపుల వల్ల, వాటర్ ట్యాంక్స్ కున్న పైపుల వల్ల లీకేజీల కారణంగా నీటి సరఫరా సవ్యంగా జరగడం లేదు అధ్యక్ష. పైపుల లీకేజ్ కారణంగా కలుషిత జలాలు తాగునీటిలో కలుస్తుండటంతో ప్రజలు క్యాన్ వాటర్ కొని తాగాల్సి వస్తుంది అధ్యక్ష. జల్ జీవన్ పథకం ద్వారా తుప్పు పట్టి ఉన్న వాటర్ పైప్ లైన్స్ రీప్లేస్ చేసే విధంగా తగు చర్యలు తీసుకోవాలని మీ ద్వారా మంత్రి గారికి విన్నవించుకుంటాను అధ్యక్ష. అదేవిధంగా కోవూరు నియోజకవర్గ పరిధిలో కనిగిరి రిజర్వాయర్ సమీపంలో ఒవ్వేరు గ్రామం వద్ద 6 గ్రామాల తాగునీరు అందించడం కోసం 9 కోట్ల వ్యయంతో నిర్మించిన పైలట్ ప్రాజెక్ట్ వాటర్ స్కీమ్ నిర్మాణం పూర్తి చేసుకున్న వినియోగం తీసుకురాకుండా ఉండడం జాప్యానికి కారణాలు తెలుపగలరని మీ ద్వారా మంత్రివర్గం కోరుకున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. సార్, బిఫోర్ దట్ 1 minute సార్, నా సూచన ఏంటంటే, నేను గతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు గారి టైంలో పంచాయతీరాజ్ మినిస్టర్ చేశాను. అప్పుడు ఏమైందంటే, అప్పుడు ముఖ్యమంత్రి గారు చంద్రబాబు గారు ఒక పిలుపునిచ్చారు సార్, మీరు ఇస్తే ఇంకా బ్రహ్మాండంగా ఉంటుంది. ఏ పిలుపు అంటే, ఇండస్ట్రీస్ వారు ఎవరైనా సరే సిఎస్ఆర్ గ్రాంట్లు ఆర్ఓ ప్లాంట్స్ పెట్టండి అని చెప్తే చాలా వరకు వచ్చారు సార్. మినిమం 2000 పంచాయతీల్లో వాళ్ళు ఇండస్ట్రీస్ వచ్చారు. అంటే ఇప్పుడు ఎలాగా మీరు ఆర్ఓ ప్లాంట్స్ పెట్టాలని ఆలోచనలు ఉన్నారు కాబట్టి మీరు కూడా పిలుపునిస్తే చాలా మంది ఇండస్ట్రీస్ వచ్చి సిఎస్ఆర్ గ్రాంట్లు పెట్టే అవకాశాలు ఉన్నాయి అని చెప్పారు. మీరు మాట్లాడండి సార్, అది తర్వాత మాట్లాడండి. మీరు అవునండి, ఆల్రెడీ అనౌన్స్ చేశాను బాబు సార్. అది మీ కృషిలో రావాలి, మీ కృషిలో ఎవరు మాట్లాడలేదు మీరు. నమస్కారం అధ్యక్ష. చెప్పండి సార్, ప్లీజ్. నమస్కారం అధ్యక్ష. సో ఇది సార్, రక్షిత మంచినీరు అనేది ఇది ప్రాథమిక హక్కు అధ్యక్ష. ఇది ప్రత్యేకించి గౌరవ సభ్యులు అందరూ ప్రస్తావించిన అంశాలు వారి వారి నియోజకవర్గాలకు సంబంధించి కావచ్చు, లేదంటే ఇన్ టోటాలిటీ కావచ్చు, ఇది మనందరినీ బాధ్యత అధ్యక్ష. నేను గౌరవ సభ్యులందరికీ ముందుగా మాటిస్తున్నాను, జల్ జీవన్ మిషన్ నిధులు కానీ ఇప్పుడు దాకా ఎవ్వరు చేయనంతగా నేను పర్సనల్గా ఈ సభకి నేను హామీ ఇస్తాను అధ్యక్ష. దీన్ని చాలా ఒక స్టిపులేటెడ్ టైంలో గౌరవ సభ్యులందరూ అడుగుతా ఉన్నారు, దీనికి ఏమైనా టైం బౌండ్ రోడ్ మ్యాప్ ఏదైనా ఉందా అని మన అశోక్ రెడ్డి గారి దగ్గర నుంచి ఉంది ప్రశ్న. అలాగే జల్ జీవన్ మిషన్ మన ఉదయగిరిలో కూడా సమస్యలు ప్రస్తావించారు. అలాగే మనకి ఫిల్టరేషన్ ప్లాంట్స్ గురించి మన శ్రీకాకుళం సంబంధించి, అలాగే పుట్ట సుధాకర్ యాదవ్ గారు చెప్పింది జల్ జీవన్ మిషన్ ని పూర్తి స్థాయిలో దీన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా దీనికి కావాల్సిన అధ్యక్ష నిధులు ఉన్నాయి. దీనికి కావాల్సిందల్లా కమిటెడ్ లీడర్షిప్ అధ్యక్ష. పంచాయతీరాజ్ ముఖ్యంగా సంబంధించి మన ఆర్డబ్ల్యూఎస్ లో కానీ చాలా బలమైన వ్యవస్థ ఇది. కాకపోతే దీన్ని మోటివేట్ చేసి ఇక అధికార యంత్రాంగం కూడా దీన్ని ఒక సభలో కూడా మన అధికార యంత్రాంగానికి కూడా తెలియజేస్తాం అధ్యక్ష. ఇది మేమందరం అనుకుంటున్నాం అధ్యక్ష, అధికార యంత్రాంగం దీన్ని పూనుకొని ఇది ప్రాథమిక హక్కు కింద. ఇప్పుడు ఉద్దానం సమస్య కూడా గౌరవ సభ్యులు ప్రస్తావించారు అధ్యక్ష. ఆ రోజులకు  ఆ రోజున కేవలం ఉద్దానం వరకే ఈ కిడ్నీ సమస్య ఉందనుకుంటే
ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో ఏ మూలకు పోయినా కానీ ప్రతి చోట ఇంక్లూడింగ్ మన తిరువూరు కానీ మన కృష్ణా జిల్లాలో కానీ ఏ మూలకు ప్రకాశం జిల్లాకి ఏ మూలకు పోయినా కానీ ఈ సర్ఫేస్ వాటర్ లేకపోవటం వల్ల అన్ని గ్రౌండ్ వాటర్ తీసుకోవటం వల్ల కంటామినేషన్ వాటర్ ప్రజలు తాగి కిడ్నీ వ్యాధిగ్రస్తులు ఎక్కువైపోయారు అధ్యక్ష. ఇది చాలా చాలా నాకు వ్యక్తిగతంగా కూడా చాలా కదిలి చేసే సమస్య. అలాగే ఈ రోజున సిఎస్ఆర్ తమరు చెప్పినట్టుగా సిఎస్ఆర్ ఈ ఫండ్స్ చాలా మంది ఇవ్వడానికి సంసిద్ధమైన అధ్యక్ష. దీనికి కావాల్సింది మీరు చెప్పినట్టుగా మీరు చెప్పిన విధానం దీని ప్రేరణ మీ ఒక ఇన్స్పిరేషన్ గా తీసుకొని దీన్ని ఒకటి టైం బౌండ్ ప్రోగ్రామ్ గా చేస్తాం అధ్యక్ష. అలాగే దీనికి ఒక ఇన్స్పిరేషన్ ఇచ్చేలాగా ఒక స్టేట్ లెవెల్ ఒక కాల్ నేను వ్యక్తిగతంగా తీసుకుంటాను అధ్యక్ష మీరు చెప్పిన ఈ సూచన. అలాగే అధ్యక్ష వ్యక్తిగతంగా కేంద్ర ప్రభుత్వంలో మనందరికీ సత్సంబంధాలు ఉన్నాయి కాబట్టి ప్రధానమంత్రి గారు కానీ కేంద్ర నాయకత్వం కూడా కోరుకుంటుంది ఏంటి అంటే జల్ జీవన్ మిషన్ ని ఆంధ్రప్రదేశ్ దీన్ని ఒక దేశానికి తలమానికంగా చేసి కెన్ బికమ్ ఎ రోల్ మోడల్ టు ద ఎంటైర్ నేషన్ అనేది ప్రధానమంత్రి గారు కూడా కోరుకుంటుంది. ఆయన అంతిమ లక్ష్యం కూడా ఏంటంటే కేవలం 2 గంటలు కాదు రావాల్సింది నీళ్లు, దాదాపు 24 గంటలు రావాలి నీళ్లు అనేది ఆ దిశగా కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తుంది అధ్యక్ష. దీన్ని ప్రత్యేకించి నేను గౌరవ సభ్యులకి నాకు అది ఎగ్జాక్ట్లీ ఒక స్టిపులేటెడ్ టైం నేను ఇంతనే స్టిపులేటెడ్ టైం నేను వెంటనే మాట్లాడలేకపోతాను అధ్యక్ష. బట్ ఈ ఉదయగిరి సంబంధించి కానీ అలాగే ఆర్ఓ ప్లాంట్స్ అడిగిన కొన్ని ప్రశ్నలు are planned at the level of 10 liters per day, sir. Jal Jeevan Mission aims at supply of clean and sustainable water at 55 liters per capita per day. Jal Jeevan Mission has been extended till March 27, Adhiksha. So time bound program అంటే జల్ జీవన్ మిషన్ ఇది 27 లోపు ఎక్స్పైర్ అయిపోయే లోపు మొత్తానికి సాధ్యమైనంత మేరకు ఈ నీటి పూర్తిగా రక్షిత మంచినీరు సరఫరా అయ్యేలాగా, అలాగే ఈ మనకి సంబంధించిన ఈ సేఫ్టీ మనకి రక్షిత మంచినీటికి ఏమైతే ఉన్నాయి పథకాలు ఉన్నాయో వాటన్నిటిని సద్వినియోగం చేసుకుని ఇది సభ్యులు భవిష్యత్తులో సమస్య రాకుండా మటుకు ఉత్పన్నమయ్యేలాగా మేము చర్యలు తీసుకుంటాం అధ్యక్ష. దిస్ ఈస్ మై కమిట్మెంట్ to all the honorable members ఇది మనస్ఫూర్తిగా ఇది ప్రజలకు మనం ఏమి చేసినా చేయలేకపోయినా కానీ కనీసం ఒక తాగే నీళ్లు ఇవ్వాలనేది చాలా గట్టి సంకల్పంతో ఉన్నాను అధ్యక్ష. 75 సంవత్సరాల తర్వాత గౌరవ మంత్రి అచ్చెన్నాయుడు గారు చెప్తున్నట్టుగా 75 సంవత్సరాలు ఇంకా మనం కొట్టుకున్నామంటే నిజంగా వ్యక్తిగతంగా నేను తలదించుకోవాల్సిన విషయం. మొన్న మధ్యన కూడా మీరు కొంచెం సమయం తీసుకుని మొన్న మధ్యన కూడా నేను ఈ కడప వెళ్ళాను అధ్యక్ష. మన అన్నమయ్య జిల్లాకి వెళ్తే అన్నమయ్య జిల్లాలో రోడ్డు మీద వస్తా ఉంటే కరెక్ట్ ఒక 10-15 అడుగుల దూరంలో కరెక్ట్ ఒక 4 అడుగుల ఎత్తు దూరంలో చిన్న ఇది ఉంది, హ్యాబిటేషన్ ఉంది. కేవలం 10 మంది 15 కుటుంబాలు ఉన్నాయి. ఆ లేడీ ముఖ్యంగా పాపం దళిత మహిళ పెద్ద ఆవిడ వచ్చి అడిగింది మాకు ఏం లేదు వచ్చి నీళ్ళు ఇవ్వాలి. ఆవిడ పడుతుంటే నాకు కన్నీళ్ళు వచ్చేసింది. నిజంగా కూర్చోబెట్టి అధికారుల మన ఆర్డబ్ల్యూఎస్ అందరిని అడిగితే చేస్తే సార్ అది కరెక్ట్ గా 9 రోజులు ఇవ్వగలిగాం అధ్యక్ష. ఒకటి వాటర్ సంబంధించి డిజైనింగ్ దెర్ ఇస్ అన్ ఇష్యూ ఇన్ డిజైనింగ్ సార్. ఇన్నోవేటివ్ గా ఆలోచించట్లేదు, టెక్నాలజీని వాడట్లేదు. అలాగే కాంట్రాక్టర్స్ కూడా పైప్స్ లే చేసినప్పుడు మొండిగా బండగా చేసేస్తున్నారు. దీనికి కొంత టెక్నాలజీని వాడాల్సిన అవసరం ఉంది. ఎక్కడ పడితే అలా బోతులు తవ్వేసేయటం, దానికి ఒక సైంటిఫిక్ గా ఒక పకడ్బందీకి వెళ్ళట్లేదు. ఇలాంటి చాలా కరెక్షన్స్ చేస్తా ఉన్నాం అధ్యక్ష. అందుకని మీరు ఎంత బాధపడుతున్నారో మీ నియోజకవర్గాలకి నేను దానికి ఎగ్జాక్ట్లీ నేను 100% స్పందించి నేను వ్యక్తిగతంగా దీన్ని I will take it forward and I will make sure it will be fulfilled commitment ఇస్తాను అధ్యక్ష.